ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. థ్యాంక్స్ అమ్మాయి. చెప్పండి మేడం. మీరు చెప్పిన పని చేసేశాను. మీరు చేయాల్సిన పని మిగిలింది. ఆ బాక్స్ గగన్ ఇంటికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం కాదు, ఆ ఇంట్లోనే నేనున్నాను. బాక్స్ని బాక్స్లా పెట్టలేదు. గగన్ భూమి గదిలో ఒక కబోర్డ్లో, భూమి బ్యాగ్లో ఉన్న జ్యువెలరీ బాక్స్లో ఆ ప్యాకెట్స్ పెట్టాను. మీరు సూపర్ మేడం. ఆ ఇంటికి వెళ్లే సందర్భాన్ని క్రియేట్ చేసి మరి మీరు ఆ ప్యాకెట్స్ పెట్టారంటే మీది మామూలు బ్రెయిన్ కాదు, క్రిమినల్ బ్రెయిన్. మరీ అంత పొగడకండి. ఇందులో నా క్రెడిట్ ఏం లేదు. వాళ్ళ తమ్ముడి తరపున తాంబూలాలు తీసుకోవడానికి రమ్మని భూమి తన గొయ్యి తానే తవ్వుకుంది. బావ రానన్నాడు. నేనే ఎలాగో అలా రావడానికి ఒప్పించాను. సరే మరి త్వరగా పని మొదలు పెట్టండి. నిశ్చయ తాంబూలాలకి కార్యక్రమం ఇక్కడ మొదలైపోతుంది. సరే ఉంటాను. అమ్మాయి బాగుందా? ఏమైందమ్మాయి? నాకేమన్నావుగా? అయితే మాత్రం వేసేసుకుంటావా? ఇలా వేసుకుని వెళ్తే దొరికిపోవు. అమ్మాయి, నా కాబోయే మా ఆయన ఇచ్చాడని చెప్తానే. ఎప్పటిదాకా లేంది ఎప్పటికిప్పుడు ఈ నగ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అది కదమ్మా, తీస్తున్నాను. ఇదిగో దాయ్. నాకేనా? దాచుకుంటా. చూస్తున్నాను నీతో. పద పద. ఇంకెక్కడేం లేవు కదా, త్వరగా వెళ్దాం పద. ఏమిటో ఈ అమ్మాయి. బాబు, అమ్మాయి మెడలో మాల వేయండి. మీరు కూడా మాల తీసుకోండి.
శివ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతుర్ధ్రువానీతిర్మతిర్మమ. పోలీసులు వచ్చారేంటి? ఏంటి ఎస్ఐ గారు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఇంట్లో మాదక ద్రవ్యాలున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్? సారీ వాట్? ఐ డోంట్ బిలీవ్ దిస్. ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇల్లంతా వెతికాకే అప్పుడు మేము వెళ్తాం. మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అది లేకుండా ఎలా వస్తాం సార్? ఏదో తాంబూలాలిచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోతామని వస్తే ఈ న్యూసెన్స్ ఏంటపూర్వ? అదే నాకు అర్థం కావట్లేదు బావా. నాకు తెలిసి మాదక ద్రవ్యాలు ఇంట్లో పెట్టుకునే క్యారెక్టర్ కాదు వాడిది. చెప్పలేం కదా బావా. గొప్పవాళ్లుగా నటిస్తూ దుర్మార్గులుగా బయటపడ్డ వాళ్ళని ఎంతమందిని చూడలేదు మనం. ఏ పుట్టలో ఏ పాము ఉందో చెప్పడం చాలా కష్టం కదా బావా. కానిస్టేబుల్స్ సార్. సర్చ్. ఓకే సార్.